అందరికీ నమస్కృతులు. మార్చి 14వ తేదీ శనివారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తిథి దశమి, ఉదయం 8:10 వరకు. తదుపరి ఏకాదశి. ఈ ఏకాదశి శనివారం రోజున శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని, వారి వారి నిత్య కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా కలియుగ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహంతో ప్రశాంతంగా గడవాలని మనసారా వేడుకుంటూ, ప్రతి నిత్యములాగానే ఈరోజు కూడా నేను మా యొక్క వారాహి జ్యోతిషాలయ సంస్థ ద్వారా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నా. ఈ సందర్భంగా మరొక విషయాన్ని కూడా మీకు విన్నవించి నిశ్చయితమై ఉన్నాము. అదేమిటంటే, మా జ్యోతిషాలయ సంస్థలోనే వృద్ధులు, చేత కాకుండా ఉన్నవారు, ఓపిక లేనివారు ఎవరైనా ఉంటే అట్టి వారికి కేవలం బ్రాహ్మణ భోజనం మాత్రమే అందించగలవారము. అంటే మీరు ఏమంటారు, క్యారేజీ అంటారేమో, క్యారేజీ బాక్సులు అంటారు కదా, ఆ విధంగా ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే అట్టివారు, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్లో మీరు సంప్రదించినట్లయితే ఆవిడ గారు మీతో మాట్లాడుతుంది. ఆ నెంబరు 7794881723. ఏ విధమైనటువంటి పిండి వంటలు కానీ శాస్త్రబద్ధంగా బ్రాహ్మణ భోజనాన్ని మీకు రుచికరంగా చేసి అందించగలవారు. వారి పేరు వనం భవానీ. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే అట్టివారు ఈ ఛానల్ ద్వారా మరికొందరికి సబ్స్క్రైబ్ చేసి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి తెలియపరిచి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా నా ఛానల్లో ప్రతిరోజు మేము చెప్తున్నటువంటి విషయాలు అందరూ సావకాశంగా వింటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే అట్టివారు ఈ జాతకం విషయంలో సంప్రదించవచ్చునని సవినయంగా మరొక మారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోకుండా దృష్టి అందించుకొని, వయోవృద్ధులు, చేతగాని వారు, ఓపిక లేకుండా వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే అటువారు సంప్రదించవచ్చని మరొక మారు సౌన్యంగా తెలియజేసుకుంటూ, ఈ ఏకాదశి శనివారం రోజున శ్రీనివాసుని దివ్యానుగ్రహం మీకు నిండుగా ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని మనసారా భగవంతుని వేడుకుంటూ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ.